బ్రేకింగ్ న్యూస్ తెలంగాణ ప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పింది. రైతులు ఇకపై ఇంటి నుంచే యూరియా బుకింగ్ చేసుకునే సౌకర్యం కల్పించింది. అందులో భాగంగా ఎరువుల పంపిణీ కోసం ప్రత్యేక మొబైల్ యాప్ను తీసుకురానుంది వ్యవసాయ శాఖ. ఈ నెల 20 నుంచి ప్రయోగాత్మకంగా అమలు చేయనుంది. రబీ ముందస్తు ప్రణాళికపై వ్యవసాయ ఉద్యాన అధికారులతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్ష చేశారు. యూరియా కోసం రైతులు లైన్లలో నిలబడాల్సిన అవసరం లేదంటూ చర్యలు తీసుకుంటుంది వ్యవసాయ శాఖ. యాప్ ద్వారా సమీప డీలర్ వద్ద యూరియా స్టాక్ లభ్యత తెలుసుకునే అవకాశం ఉంటుంది. రైతులు కావాల్సిన పరిమాణాన్ని ముందుగానే బుక్ చేసుకునే సదుపాయము కల్పిస్తుంది. యూరియా బుకింగ్ అనంతరం రైతుకు బుకింగ్ ఐడి వెళ్తుంది. ఆ బుకింగ్ ఐడి ఆధారంగానే డీలర్ ద్వారా యూరియా విక్రయం జరుగుతుంది. పంట పేరు, సాగు విస్తీర్ణం నమోదు చేస్తే అర్హత మేరకు యూరియా లెక్కింపు జరుగుతుంది. యూరియా దుర్వినియోగం అరికట్టడమే లక్ష్యంగా యాప్ తీసుకువస్తుంది ప్రభుత్వం. అధిక యూరియా వినియోగం వల్ల నష్టాలపై రైతులకు అవగాహన కల్పించనున్నారు. పంట అవశేషాల దహనం వల్ల కలిగే నష్టాలపై కూడా అవేర్నెస్ కార్యక్రమాలు చేపడతారు. కౌలు రైతులకు కూడా యాప్లో ప్రత్యేక సదుపాయం కల్పించనున్నారు. పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి వాసు అందుబాటులో ఉన్నారు. రైట్ వాసు, మనం చూస్తున్నాం తుమ్మల నాగేశ్వరరావు ఇప్పటికే అధికారులతో ఆ సమీక్ష నిర్వహించి యూరియా కొరతని ఏ విధంగా అయితే ఇది చేయడాలనో, లేదంటే యూరియాకి సంబంధించి ఒక మొబైల్ యాప్ ని రావడం కూడా మనం చూస్తున్నాం. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి, ఈ యాప్ ఏ విధంగా ఉపయోగపడే అవకాశం ఉంది, దీన్ని ఎలా యూజ్ చేయొచ్చు అంటారు వాసు? రాష్ట్రంలో యూరియా కోసం పడుతున్నటువంటి రైతుల ఇబ్బందుల చూసి కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆ సమస్యను అధిగమించేందుకు కూడా ఒక కీలక నిర్ణయం తీసుకుంది. అయితే దీనికి సంబంధించి కూడా కొద్దిసేపటి క్రితమే జిల్లా వ్యవసాయ ఉద్యానవన అధికారులతో కూడా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్ష నిర్వహించారు. అయితే ఎరువుల పంపిణీ కోసం ప్రత్యేక మొబైల్ యాప్ ను తీసుకురానున్నట్టు చెప్పారు. ఈ యాప్ కు సంబంధించి కూడా ఈ నెల 20 నుంచి ప్రయోగాత్మకంగా అమల్లోకి వస్తున్నారు. ఇక రబీ ముందస్తు ప్రణాళికలకు సంబంధించి కూడా జిల్లా వ్యవసాయ ఉద్యానవన అధికారులకు సంబంధించిన కీలక ఆదేశాలు జారీ చేశారు. దీనికి సంబంధించి యూరియాకు సంబంధించి కూడా గతంలో పట్టులైన్లకు సంబంధించి పెద్ద ఎత్తున కూడా బారులు చేసే అవకాశాలు ఇవ్వకుండా కూడా ఇంట్లోనే ఉండి యాప్ లో మనకు ఉన్నటువంటి భూమి వివరాలు, దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్, ఎంత యూరియా అవసరం, మరొక యూరియా వినియోగం వల్ల అధిక వినియోగం వల్ల వచ్చే నష్టాలు కావచ్చు, పంటను తగలబెట్టడం వల్ల వచ్చేటువంటి నష్టాలు కావచ్చు, అనేక రకాలైనటువంటి ఇబ్బందులు కూడా దాంట్లో వివరించే అవకాశం ఉంటుంది. ఇక యాప్ ద్వారా సమీప డీలర్ వద్ద యూరియా స్టాక్ అసలు ఎంత ఉంది అనే అవకాశం, లభ్యత మనకు అవకాశం ఉందా లేదా అనేది కూడా తెలుసు. అయితే రైతులకు ముందు డిమాండ్ తగ్గట్టుగా యూరియాను రవాణా చేసేందుకు కూడా అవకాశం ఉంటుంది. అయితే బుకింగ్ చేసుకోగానే ఒక ఐడి ఆధారంగా కూడా డీలర్ ద్వారా యూరియా విక్రయం, అంటే నీకు వచ్చిన ఐడిని బట్టి కూడా ఏ డీలర్ దగ్గర అందుబాటులో ఉంది, ఎక్కడ తీసుకోవాలనే అంశానికి సంబంధించి కూడా అంటే స్పష్టంగా తెలిసే అవకాశం ఉంది. పూర్తిగా కూడా నువ్వు చేసినటువంటి పంట ఏంటి, దాని విస్తీర్ణం ఎంత అనే అంశాన్ని తెలుసుకున్న తర్వాత కూడా కేటాయించడానికి అవకాశం ఉంటుంది. ఎంత మేరకు అవసరమో కూడా లెక్కించేందుకు అవసరం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా ప్రణాళికబద్ధంగా కూడా రైతులు ఇబ్బంది పడకుండా ఉండేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక యాప్ నైతే తీసుకురాబోతుంది. అది ఈ నెల 20 నుంచి కూడా అందుబాటులోకి రాబోతుంది. ఎస్ వాసు, మీరు చెప్తున్నట్లుగానే తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొస్తున్న ఈ యాప్ కి సంబంధించి మరి రైతుల స్పందన ఏ విధంగా ఉంది? ఖచ్చితంగా కూడా రైతుల కష్టాలు తీరుతున్నాయంటే ఖచ్చితంగా ఆనందించాల్సిన అంశమే. దీనికి సంబంధించి రైతులు కూడా ఒక హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఎందుకంటే గతంలో యూరియాకు సంబంధించినటువంటి ప్రణాళికలు సరిగ్గా లేని నేపథ్యంలో ఇలాంటి ఇబ్బందులు ఎదురవుతా ఉన్నాయి. గత ప్రభుత్వం ముందస్తుగా స్టాక్ విషయంలో, ఎందుకంటే వాటర్ ఫెసిలిటీ ఎక్కువగా పెరిగింది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి, కానీ దానికి తగ్గట్టుగా విస్తీర్ణం పెరిగినటువంటి నేపథ్యంలో కూడా తగ్గట్టుగా యూరియా లేనటువంటి, ఎందుకంటే వరి సాగు చాలా పెద్ద ఎత్తున సాగుతుంది, సన్న వడ్లకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఆయకట్టు పెరిగింది. కాబట్టి దానికి సంబంధించి యూరియా స్టాక్ ముందుగానే ఉంచుకోవాలనే అంశానికి సంబంధించి కూడా మన ఇటీవల కాలంలో చాలా పెద్ద ఎత్తున రైతులు నేపథ్యం. కాబట్టి ఇకపై ఈ యాప్కు సంబంధించి ముందస్తుగానే, ఎందుకంటే పంటల రబీ సాగు సంబంధించి కూడా ఇంకా 2 నెలల సమయం మిగిలే ఉన్న నేపథ్యంలో ఈ నెల 20 నుంచే అడ్వాన్స్ గా యాప్ ద్వారా బుక్ చేసుకుంటే ఖచ్చితంగా వాళ్ళ డిమాండ్ ఎక్కడ ఎక్కువ ఉంది, ఎటువైపుగా ఎంత మళ్లించాలి, ఎందుకంటే రైల్వే లైన్ల ద్వారా వచ్చేటువంటి యూరియాకు సంబంధించి కావచ్చు, సముద్ర మార్గం నుంచి వచ్చే యూరియాకు సంబంధించి కావచ్చు, అక్కడి నుంచి ఏ వైపుగా ఎంత తరలించాలి, ఎంత డిమాండ్ ఎక్కడ ఉంది, ఏ డీలర్ దగ్గరికి తరలించాలనే అంశానికి సంబంధించి కూడా ఒక కీలకంగా కూడా తెలిసే అవకాశం. ప్రభుత్వానికి రైతులకు 2 రకాలుగా ఇబ్బందులు తొలగిపోయే అవకాశం ఉంటుంది. రైతులకు సమయానికి తగ్గట్టుగా కూడా
వాళ్ళకి ఎప్పుడైతే అవసరం ఉంటుందో అప్పటికల్లా తరలించేందుకు వీలుంటుంది. ఖచ్చితంగా కూడా ఈ యాప్ అనేది కూడా ఖచ్చితంగా రైతులకు ప్రభుత్వానికి మేలు చేసేందుకు ఉంటుందని అధికారులు చెప్తా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ వాసు.